హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమావాస్య తిథి హిందువులకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగిన రోజు. మరి కొద్ది రోజుల్లో అమావాస్య రాబోతుంది. మత విశ్వాసాల ప్రకారం ఆషాఢ అమావాస్య చాలా ముఖ్యమైన తిథి. ఈ రోజున స్నానం, దానాలు చేస్తారు. శాస్త్రాల ప్రకారం ఆషాఢ మాసంలోని అమావాస్య రోజున మరణించిన పూర్వీకులు తమ కుటుంబ సభ్యులను చూసేందుకు వస్తారని భావిస్తారు. అందుకే ఆషాఢ అమావాస్యంలో కొన్ని పనులు చేస్తే పితృ అమావాస్యకు సమానమైన ఫలితాలు లభిస్తావని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తే పితృదోషం, కాలసర్పదోషం నుండి బయటపడవచ్చు అంటున్నారు. ఈ ఏడు ఆషాఢ అమావాస్య ఎప్పుడు వస్తుంది, ఆ రోజున ఏం చేయాలి అంటే, ఆషాఢ క్యాలెండర్ ప్రకారం అమావాస్య తిథి శుక్రవారం జూలై 5న ఉదయం 14:57 వస్తుంది. మరుసటి రోజు అంటే జూలై 6 శనివారం తెల్లవారుజామున 4:26 వరకు అమావాస్య ఉంటుంది. జూలై 5న ఉదయం తిథి ప్రకారం అమావాస్యను జరుపుకుంటారు. ఆషాఢ అమావాస్యలో ఏం చేయాలి? గ్రంథాల ప్రకారం ఆషాఢ అమావాస్య చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రత్యేక రోజు కాబట్టి ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు తర్పణం చేయడం ఆనవాయితీ. పూర్వీకుల పేర్లతో దానం చేయాలి. ఈ రోజు పేద ప్రజలకు బట్టలు, ధాన్యాన్ని దానం చేయండి. పూర్వీకులకు తర్పణం చేసేటప్పుడు కుష, నల్ల నువ్వులు, తెల్లటి పువ్వులను మీ చేతులలో ఉంచుకోండి. ఆషాఢ అమావాస్య సాయంత్రం అశ్వత్థ చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. చనిపోయిన పూర్వీకులు అశ్వత్థ వృక్షంలో ఉంటారని నమ్మకం. అలాగే సాయంత్రం ఇంటికి దక్షిణం వైపున ఆవ నూనె దీపం వెలిగించండి. ఈరోజు పిండిని దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈరోజు మీరు ఉప్పు, పంచదార కూడా దానం చేయవచ్చు. ఆషాఢ అమావాస్యలో ఏమి చేయకూడదు అంటే, తిథిలో కొన్ని నియమాలు పాటించడం ముఖ్యం. మీరు ఈ రోజున మర్చిపోయి కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకండి. ఈ రోజు మద్యం లేదా మాంసాన్ని తాకవద్దు. ఆ రోజు ఎవరితోనూ గొడవలు పడకుండా ఉండటం చాలా మంచిది. అమావాస్య తిథి నాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే తనని కాలు చేతులతో తిప్పి పంపించవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Thank you.